మున్సిపాలిటీలు గెలుచుకుంది. బీజేపీ 2, ఎంఐఎం 2. మొత్తం 6 మున్సిపాలిటీలు మిగతా వాళ్ళు వస్తే మిగతా ఎన్ని దాదాపు 120 అప్పుడు ఉంది. ఇప్పుడు 133 దాకా వెళ్ళినాయి కదా. అప్పుడు 120 ఉంటే ఈ 6 పోను మిగతాదంతా 100కి పైగా మున్సిపాలిటీలు గెలుచుకుంది ఆ రోజున బీఆర్ఎస్. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా దాదాపు 50% పైగా సంపాదించుకుంది ఆ రోజున. అదే ఇవాళ చూసుకుంటే వీళ్ళు టఫ్ ఫైట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. టఫ్ ఫైట్లో ఆధిపత్యం ప్రదర్శించారు. సేమ్ టైం 39% కాంగ్రెస్ ఓట్ అంతే ఇప్పుడు. అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్తో కంపేర్ చేసిన, పార్లమెంట్ ఎలక్షన్స్తో కంపేర్ చేసిన ఓటింగ్ తక్కువ. ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోవచ్చు కానీ ఓటింగ్ తక్కువ. సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్లో 15-17% పడిపోయింది టీఆర్ఎస్. అది కాస్త ఇప్పుడు ఏకంగా మళ్ళీ 29% చేరుకుంది. ఇంకోటి ఒక 14 చోట్ల డైరెక్ట్గా, ఇంకో 3-4 నిన్న మొన్న జరిగిన దాంట్లో గెలుచుకుంది వేరే వాళ్ళతో కలిసి. భారతీయ జనతా పార్టీ కూడా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి 14% ఓట్లు 8 సీట్లు సాధించింది. పార్లమెంట్ ఎన్నికలకి దాదాపు 40% ఓట్లు 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత డిపాజిట్లు కూడా కోల్పోయింది 3 ఎన్నికలు, ఏవైతే దాన్ని ఏమంటారు బై ఎలక్షన్స్. బట్ పంచాయతీ ఎన్నికల్లో 8%, 10% సాధించింది ఓట్లు. ఒక 700 ఏమో సర్పంచ్లు అవి గెలుచుకుంది. కానీ ఇప్పుడు వచ్చే